హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని ముందుగా కొత్తగా చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ అందరు చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక సబ్స్క్రైబ్ అయితే చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ఇప్పటిదాకా నా వీడియోస్ అందరూ 50,000 మంది అయితే వీడియోస్ చూశారు. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ముందుగా అయితే ఒక లైక్ చేయండి. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ వెంటనే లేచిన తర్వాత కిచెన్లోకి వచ్చి ఎంత ఫ్రెష్గా అంటే నైటే గిన్నెలు కడిగి పెట్టుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మార్నింగ్ కిచెన్లోకి వచ్చేస్తే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే అంత ఫ్రెష్గా ఉంటుంది. ఇదైతే మన ఆడవాళ్ళకైతే బాగా తెలుసు. ఇక్కడైతే నేను మార్నింగే వంట చేసేస్తున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, పిల్లల్ని స్కూల్కి లేపేసి వెళ్ళాలని వంట చేస్తున్నాను. ముందు రోజే వెజిటేబుల్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. మార్కెట్ కూడా పెట్టలేదు. అయితే అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టేసి తెప్పించేసాను. ఆర్డర్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ జెప్టోలో ఆర్డర్ చేస్తే 5-10 మినిట్స్ కల్లా వచ్చేస్తాయి. ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే ఫ్రెష్గా ఉంటాయి, ఒక్కోసారి అయితే ఫ్రెష్గా ఉండవు. ఎప్పుడు కూడా ₹1 తక్కువ ఉంటుందని నేను తెప్పిస్తాను. ₹1 తక్కువ ఉంటుంది కదా అని తెప్పించానంటే అప్పుడప్పుడు కుళ్ళిపోయినవి కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ షార్ప్ చేస్తున్నాను నేను చాక్ని. ఒక పక్క రైస్ కుక్కర్లో వేసేసాను. అది బాయిల్ అవుతుంది. ఒక పక్కన వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ కర్రీ చేస్తున్నాను. ఇంకో పక్క అయితే వాటర్ పెట్టేశాను. పిల్లలకి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఒక గ్లాస్ అయితే తాగుతారు. మిగతా బాటిల్లోకి పోసేస్తాను. మిగతావి నేను కొన్ని తాగేస్తాను. ఇలా హాట్ వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఒక పక్క అయితే వెజిటేబుల్స్ కట్ చేసి ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా మార్నింగ్ ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది. అసలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఓ పక్క పిల్లల్ని చూసుకుంటూ ఓ పక్క వంట చేసుకుంటూ పిల్లలు లేచారా లేదా ఎంత హడావుడు అంటే అంత హడావుడు ఉంటుంది. ప్రతి ఒక్క తల్లి ఇంట్లో ఇలాగే ఉంటుంది కదా. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లో రెస్పెక్ట్ అయితే ఆడవాళ్ళకి అవసరం అండి. రెస్పెక్ట్ ఇచ్చి అయితే మాట్లాడండి. రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు ఎవరు కూడా. ఇంట్లో ఆడవాళ్ళు ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి ఆడవాళ్ళని. ఇక్కడైతే ఆలుగడ్డ ఫ్రై అయిపోతుంది. ఇక్కడైతే పక్కన స్టవ్ మీద కడాయి పెట్టేసి టమాటా రైస్ చేద్దామని. టమాటాలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. ఎంత కాస్ట్ ఉన్నాయంటే అసలు 5 అంటే 5 వచ్చాయి. ½ కిలో ₹40 ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితే చాలా రేటు ఉన్నాయి. నేనైతే ఇక్కడ పోపు దినుసులు వేస్తున్నాను. పచ్చెనగపప్పు అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఎందుకంటే తినేటప్పుడు పలుకుగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక రైస్ కూడా బాయిల్ అయిపోయింది. ఆనియన్స్ కట్ చేశాను. ఇక్కడ 2 టమాటాలు కూడా కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసి అన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను. టమాటా ఆలుగడ్డ కూర చేయొచ్చు కదా అనుకుంటారేమో. చెప్పా కదండి, వెజిటేబుల్స్ అయితే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ. అందుకని సపరేట్గా అదొక కొంచెం ఇదొక కొంచెం అని చేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను కారం వేసాను. ఇది మసాలా కారం అండి. మేమైతే సాంబార్ కారం అని కూడా అంటాము. ఇవైతే చాలా రకాల దినుసులు వేసి ప్రిపేర్ చేస్తారు. ఈ ఒక్క కారం చాలండి కర్రీకి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే టమాటాలు కూడా స్మాష్ చేసేస్తున్నాను. ఆలుగడ్డ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎంత హడావుడు అంటే మార్నింగు ఒక పక్క పిల్లలు లేచారా లేరా, ఏం చేస్తున్నారు, ఏంటి, బ్రష్ చేశారా, రెడీ అవుతున్నారా, ఒక పక్క పిల్లలు పిలుస్తూనే ఉంటారు. మమ్మీ యూనిఫాము, సాక్స్ ఏదో ఒక దానికి పిలుస్తూనే ఉంటారు. ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ ఎంత హడావుడి అంటే అంత హడావుడి. ఇక్కడైతే రైస్ బాయిల్ అయిపోయింది, వేసేసాను. మనకు ఒక ఆచారం ఉంటుంది కదండి, మన గిన్నెలోది అడుగు ఏది ఉన్నా సరే వేస్ట్ చేయకుండా ఆ రైస్ అయితే మొత్తం కలిపేసి వేసేసాను. అయితే పిల్లలకైతే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను, తింటున్నారు. ఇక్కడైతే హాట్ వాటరు బాటిల్లో పోసిస్తాను.
పిల్లలు డైలీ హాట్ వాటర్ అయితే తీసుకెళ్తారు. ఇక్కడ మెంతులు నేను డైలీ మెంతులు నానపెట్టేసుకొని మార్నింగ్ తాగేస్తాను. వెజిటేబుల్స్ అయితే ఇవేనండి. 1-2 రోజులకైతే మార్కెట్ పెట్టేదాకాని తెప్పించేసుకున్నాను. పిల్లలకి కీరా అయితే స్నాక్స్గా పెట్టేద్దామని కీరా పెట్టేస్తాను. కీరా, క్యారెట్ ఏవైనా సరే ఇంట్లో చేసినవి పెడుతున్నానండి పిల్లలకి. ఈరోజైతే క్యారెట్ పెడతా అంటే పిల్లలు వద్దన్నారు. అందుకని కీరా ఒకటి స్నాక్స్గా పెట్టేశాను. స్నాక్స్ బాక్సులు ప్రిపేర్ చేసేసి మధ్యాహ్నం బాక్సులు కూడా ప్రిపేర్ చేసేసాను. అన్నీ పిల్లలకి బాక్స్ కట్టేసి పిల్లలకైతే ఇచ్చేసాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు ఖాళీయేగా అని అనుకుంటారేమో. ఖాళీ ఉండదని నాకు ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది. ఈ కూరగాయలన్నీ సర్దేసుకొని ఇంట్లో పని మొత్తం చేసుకొని వీడియో షూట్ చేసుకుంటూ ఒక్క వీడియోకి ఎంత టైం పడుతుందంటే అంత టైం పడుతుంది. ఒక్కొక్క వీడియో షూట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ. వాయిస్ ఓవర్ అంటే అసలు ఎంత కష్టమో తెలుసా అండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే ఒక్కొక్కసారి పక్కన రోడ్డే ఉంటుంది. పక్కన ఆ రోడ్లో నుంచి వాయిస్లన్నీ సౌండ్లు, బండ్ల సౌండ్లు, ఒక్కొక్కరైతే కూరగాయలమ్మ, పూలమ్మ అని అట్లా సౌండ్లు అన్నీ చేసుకుంటూ ఉంటారు. వాయిస్ ఓవర్ కూడా చాలా కష్టం మీద ఇస్తుంటాను. మన వాయిస్ తెలిసిందే కదా, ముందే అంతంత మాత్రం. దానికి తోడు పక్కన వాయిస్లు కూడా వినిపిస్తే ఇంకా వీడియో మొత్తం వాయిస్లన్నీ, రోడ్లో ఉన్న వాయిస్లన్నీ వీడియోలోనే వినిపిస్తాయని ఎంత కష్టమైనా సరే నేను ఒక వర్క్గా అనుకొని యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎంత కష్టమవుతుందంటే అంత కష్టంగా ఉంటుంది, కానీ కష్టమైనా సరే చాలా ఇష్టంగా చేస్తాను. ఇది నాకు ఒక వర్క్ అనుకొని నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకు ఇంత కష్టం అంటారా? నాకు ఒక వర్క్ అనేది నాకంటూ ఉండాలని నేను ఎప్పుడు ఖాళీగా అయితే అసలు ఉండనండి. నాకంటూ ఒక వర్క్ ఉండాలి అని నేను చేస్తున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.